అంత సద్దుమణుగుతుంది కదా. అవును. అసలు ప్రధానమంత్రి ఈ దేశంలో ఏమీ జరగట్లేదు అన్నట్టు, అంత గజం మిథ్య పలాయనం మిథ్య అన్నట్టుగా అంత మౌనవ్రతం ఎందుకు వహిస్తున్నట్టు? ఒక్క నిమిషం. అందుకని ప్రధానమంత్రి మాట్లాడరు, చేయవలసినవన్నీ చేస్తూ పోతారు. ప్రతిపక్షాలు ప్రశ్నిస్తే ఇక కింది స్థాయి బీజేపీ నాయకులంతా ఎవరికి తోచినట్టు వాళ్ళు మాట్లాడతారు. ఇది సరైనది కాదు కదా. ఇప్పుడు తమిళనాడులో జరుగుతున్న సమావేశం ఎవరో కింది స్థాయి నాయకులు, సాధారణ కార్యకర్తలు ఎవరికి తోచింది వాళ్ళు మాట్లాడుతున్నది కాదు. అది సమాజంలో బాధ్యతాయుతమైనటువంటి ముఖ్యమంత్రులు, ఎన్నికైన ముఖ్యమంత్రులు సమావేశం అవుతున్నారు. ముఖ్యమంత్రులు హాజరయ్యారు, మిగతా పార్టీల రిప్రజెంటేషన్ వచ్చింది. అందులో దక్షిణ భారతదేశం అంతా ఆందోళన చెందుతున్న ఇష్యూగా ముందుకు వస్తుంది. ఇంత జరుగుతుంటే ప్రధానమంత్రి నాకేమీ సంబంధం లేదని ఇంత బాధ్యతారహితంగా ఎందుకు మౌనంగా ఉన్నారు? ఇది కదా అసలు సమస్య. ఇప్పుడు ఇక్కడ బీజేపీ నాయకులు వేసే ప్రశ్నలు, వాటికి ఎంత వ్యాలిడిటీ ఉంది, ఇవన్నీ పక్కన పెడదాం. అసలు ప్రధానమంత్రి ఏం చేస్తున్నారు? గోల్డ్ గిల్లుకుంటున్నారా? ఇప్పుడు ఈ దేశంలో అనేక సమస్యలు ముందుకు వస్తున్నప్పుడు ప్రధానమంత్రి వ్యవహరిస్తున్న తీరు మనం చూస్తున్నాం. ఆయన సముద్రంలో నీళ్లలో ఒక నిమిషం పాదసారథి గారు, లెట్ మీ టాక్. ప్రధానమంత్రి సరే గోల్డ్ గిల్లుకోవడం అది అలా చేయరు, ఎందుకంటే డోంట్ ఎక్స్పెక్ట్ వేరే గారు మీ నుంచి. కానీ ఆయన చేసే కార్యక్రమాలు లేకపోతే ఆయన ఒక నిమిషం పాదసారథి గారు, ప్లీజ్ లెట్ మీ టాక్. ప్లీజ్ వద్దు ప్రధానమంత్రి గోల్డ్ గిల్లుకుంటున్నాడని ఏమన్నా కొంచెం కామన్ సెన్స్ ఉంటుందా? వద్దు వేరే గారు, కామన్ సెన్స్ గురించి మాట్లాడే అర్హత బీజేపీ నాయకులకు లేదు. మూసుకోవాలి అట్లాంటి మాటలు మాట్లాడడానికి. గోల్డ్ గిల్లుకుంటున్నాడనే మాటకు నేను సబ్స్టాన్షియేట్ చేస్తాను. నేను నేను చెప్తా, నేను కానీ కామన్ సెన్స్ మాట మాట్లాడుతున్నావు. నీకుందా కామన్ సెన్స్? నీ మొహం ఎన్నడూ చూడలేదు నేను. నీకుందా కామన్ సెన్స్? ఏం అడ్డగడ్డ మాట్లాడుతున్నావు? నువ్వు టీవీ స్టేషన్ లో ఉన్నావు, జనం అందరూ చూస్తున్నారు. ఈ కామన్ సెన్స్ గీమన్ సెన్స్ అని మాట్లాడి అడ్డగోరేసుకోకు. మనిషివే మనం రాజకీయాలు మాట్లాడు, మాట్లాడే మనిషి ఒక మనిషివేనా? మనం మీరు నేను అంటే నాకు తెలిసి వేరే గారు మనం ఒక 15 ఏళ్ళు 16 ఏళ్ళు పైనుంచి మనం డిబేట్స్ చేస్తున్నాం.